Hello everyone, welcome back to the lecture series of GATE Engineering Mathematics. So at presently we are discussing about the vector calculus. In that the subtopic is about the Green's theorem. Alright, sorry for the delay. Actually ఇంకా ఒక 1 month టైమే ఉంది గేట్ ఎగ్జామ్కి. సో hope you all guys are preparing well. Yes, okay, so let's start about the Green's theorem now. Yeah, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద ప్రీవియస్ వీడియో మనం లైన్ ఇంటిగ్రల్ అంటే ఏంటో చూసుకున్నాం కదా. ఎస్, సో లైన్ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలో తెలిస్తే దిస్ గ్రీన్స్ థియరమ్ ఈజ్ వెరీ ఈజీ. ఓన్లీ వన్ మెథడ్, ఓన్లీ వన్ ఫార్ములా ఉంటుంది. సో అదేంటంటే ఫస్ట్ లెట్ ఏదో ఫంక్షన్, లెట్స్ టేక్ ఎఫ్ బార్ యాజ్ సంథింగ్ క్యాపిటల్ ఎం ఐ క్యాప్ ప్లస్ ఎన్ జే క్యాప్ ఇలా తీసుకుందాం, 2-dimensional వెక్టర్. ఆల్ రైట్, సో ఈ ఎన్ అనేవి ఫంక్షన్స్ ఆఫ్ సంథింగ్ XYZ తీసుకుందాం, XY ఏదో ఒకటి. సో ఇవి ఒక సర్ఫేసెస్ లాంటివి, ఫంక్షన్స్ ఆఫ్ X, Y. సో అండ్ వీ నో దట్ ఆర్ బార్ తెలుసు కదా ఏంటి, ఇట్స్ అ పొజిషనల్ వెక్టర్. సో దట్ ఈస్ నథింగ్ బట్ XI క్యాప్ ప్లస్ YJ క్యాప్ ప్లస్ ZK క్యాప్. ఎస్, అండ్ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే dr బార్ విల్ బి dxi క్యాప్ ప్లస్ dyj క్యాప్ ప్లస్ dzk క్యాప్. ఎస్, సో ఇప్పుడు లైన్ ఇంటిగ్రల్ అంటే మనం ఏం చేస్తాం, ఎఫ్ బార్ డాట్ dr బార్ డాట్ ప్రొడక్ట్ చేస్తాం. సో ఎఫ్ బార్ డాట్ dr బార్ ఏమవుతుంది దీని నుంచి, సో ఎఫ్ బార్ is this one and dr bar is this one. So simply we have to do dot product. So m dx plus n dy, that's it. సో ఇలా ఉండాలన్నమాట. సో ఏదో ఒక లైన్ ఇంటిగ్రల్ ఈ ఫామ్లో కనుకుంటే mdx ప్లస్ ndy, ఈ m n అనేవి ఫంక్షన్స్ ఆఫ్ xyz. సో ఈ ఫామ్లో ఉంటే దెన్ ద లైన్ ఇంటిగ్రేషన్ can be written as, so can be simplified as line integral over surface C, closed surface C, mdx plus ndy is equal to, according to Green's theorem, it can be written as surface integral of, double integral ante surface integral. So dou n by dou x minus dou m by dou y dx dy, simple formula. So this is the formula for the Green's theorem, very easy, straightforward, ఏం లేదు. సో ఏదో ఒక ఫంక్షన్ ఇస్తారు మనకి, ఆ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు పొజిషన్ వెక్టర్తో డాట్ ప్రొడక్ట్ చేయాలి. సో మనకి ఈ ఫార్మాట్లో వస్తుంది mdx ప్లస్ ndy. సో అకార్డింగ్ టు గ్రీన్స్ థియరమ్ ఈ లైన్ ఇంటిగ్రల్ని we can simplify by using this formula. So that is nothing but surface integral of dou n by dou x minus dou m by dou y dx dy. Yes, that's it. So it's a straightforward formula, right? So already చూసుకున్నాం కదా, m n అంటే ఫంక్షన్స్ ఆఫ్ x y z, అండ్ ఇక్కడ c వచ్చేసి సంథింగ్ క్లోజ్డ్ లైన్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ s అనేది ఒక ఓపెన్ సర్ఫేస్, ఇట్స్ ఓపెన్ సర్ఫేస్ లైక్ రెక్టాంగిల్ ఆర్ ఏ స్క్వేర్ కైండ్ ఆఫ్. ఓకే, సో ఇక్కడ C అనేది మనం యాంటీ క్లాక్ వైజ్లో అని అజ్యూమ్ చేసుకుంటాం. సో అజ్యూమ్డ్ యాజ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇన్ యాంటీ క్లాక్. ఎస్, ఓకే. సో the important point is the Green's theorem, what it does. సో ఒక క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ని ఓపెన్ సర్ఫేస్ ఇంటిగ్రల్ కింద కన్వర్ట్ చేసింది కదా. సో సింపుల్, సో ఇట్ కన్వర్ట్స్ క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ టు ఓపెన్ సర్ఫేస్ ఇంటిగ్రల్, క్లోజ్డ్ లైన్ టు ఓపెన్ సర్ఫేస్. ఎస్, సో యా, ఈ స్టేట్మెంట్ అనేది క్వైట్ ఇంపార్టెంట్. ఓకే, ఆల్ రైట్. సో గ్రీన్స్ థియరం అర్థమైంది కదా, సింపుల్.
సో లెట్స్ డూ సమ్ ఎగ్జాంపుల్స్ బేస్డ్ ఆన్ దిస్ గ్రీన్స్ థీరం. సో ఈ గ్రీన్స్ థీరం అనేది వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ అవర్ గేట్ ఎగ్జామ్. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. సో ఫైండ్ క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ గివెన్ ఎఫ్ బార్ ఈజ్ లైక్ దిస్ అండ్ క్లోజ్డ్ లైన్ వచ్చేసి ఇలా ఇచ్చాడు. సో ఇట్స్ ఎ క్లోజ్డ్ లైన్, రైట్? సో ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కదా. ఎస్. సో లెట్స్ అప్లై ద గ్రీన్స్ థియరం టు సాల్వ్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ ఎఫ్ బార్ వచ్చేది ఇది. సో మనకి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఏమవుతుంది? సింపుల్, దిస్ ఈజ్ xy dx ప్లస్ ఎక్స్ స్క్వేర్ dy. దట్స్ ఇట్. సో ఇది చూడడానికి ఎలా ఉంది? mdx ప్లస్ ndy. సింపుల్. సో ఈ ఫార్మాట్లోకి రావాలన్నమాట. సో వేర్ m వచ్చేసి xy అండ్ n వచ్చేసి ఎక్స్ స్క్వేర్. సింపుల్. సో అకార్డింగ్ టు గ్రీన్స్ థియరమ్, this closed line of f bar dot dr bar is equal to open surface of dou n by dou x minus dou m by dou y dx dy. Simple. So dou n by dou x ఏమవుతుంది? సో దీన్ని with respect to x చేయాలి. So it will be 2x and dou m by dou y is equal to దీని with respect to y. సో ఏమవుతుంది? ఎక్స్, రైట్? ఎస్. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో విచ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ లిమిట్స్ వచ్చేసి ఫ్రమ్ దిస్, సో ఈ లైన్, ఈ క్లోజ్డ్ లైన్ ఇచ్చాడు కదా. సో ఫ్రమ్ దిస్ ఎక్స్ రేంజింగ్ ఫ్రమ్ 1/√3 to 2/√3. సో లిమిట్స్ ఆర్ 1/√3 to 2/√3. Simple. And y limits 1 to 3. So 1 2 3. So we have to just substitute these in this double integration anamata. So ఏమవుతుంది? సో y limits 1 2 3 and x limits 1/√3 to 2/√3. సో ఆల్రెడీ మనకి తెలుసు కదా డబుల్ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలో, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్లో చూసుకుందాం. సో dou n by dou x is this 2x minus dou m by dou y x dx dy. ఎస్. సో దీని వాల్యూని కనుక్కుంటే అయిపోతుంది అనమాట. వెరీ ఈజీ. సో లెట్స్ ఫైండ్ అవుట్ దిస్. వాట్ ఏ బిగ్ డీల్ ఇన్ దిస్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 to 3. సో ఇదేమవుతుంది? 2x minus x means x. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి. సో విచ్ విల్ బి x square by 2. సో 1/2 into x square. The limits are from 1/√3 to 2/√3 and dy. Yes. So which is equal to 1/2 into, దీన్ని substitute చేస్తే 1 2 3. So it will be 4/3 minus 1/3 dy. Yes. So which will be 1/2. This is 1. 3/3 means 1, right? Yes. So into 1 2 3 simply 1 dy. Yes. So which will be equal to 1/2 into, so y, and ranging from 1 to 3. So which is equal to 1/2 into 3 minus 1 is 2. So which will be 1. So the answer is 1. Simple. Very easy, right? Yes. All right. సో అర్థమైంది కదా. ఏం లేదు. సో మల్టిపుల్ ఇంటిగ్రేషన్ అంటే డబుల్ ఇంటిగ్రేషన్ ఎలా సాల్వ్ చేయాలో తెలిస్తే అండ్ ఎక్స్ రేంజ్ వై రేంజ్ ఏంటో కనుక్కుంటే ఇట్స్ వెరీ ఈజీ. సో లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్. ఎస్. సో దిస్ వన్, ఇదేం లేదు. సో ద వాల్యూ ఆఫ్ దిస్ వన్, సో వాడే డైరెక్ట్గా ఇచ్చాడు mdx ప్లస్ ndy ఫార్మాట్లో. వేర్, సో ఇది మనకి చూడంగానే మనకి గ్రీన్స్ థియరం అప్లై చేయాలని గుర్తు రావాలి. సో దట్స్ ద కీ థింగ్ హియర్. ఓకే. వేర్ సి ఈస్ ద క్లోజ్డ్ కర్వ్ ఆఫ్ ద రీజియన్ బౌండెడ్ బై y is equal to x అని ఇచ్చాడు, y is equal to x square అని ఇచ్చాడు. ఆల్ రైట్. సో ఫస్ట్ ఇవి ప్లాట్ చేద్దాం మనం. సో ఏమవుతుంది? y is equal to x అంటే ఇట్స్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ లైక్ దిస్. This is x-axis, this is y-axis. Okay. And this y is equal to x square అంటే
ఇది ఒక పారాబోలా కదా, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay అంటే ఇలా వస్తుంది. ఓకే, సో లెట్స్ రా దట్ వన్. ఇలా వస్తుంది. సో ఈ రెండు ఇంటర్సెక్ట్ ఇక్కడ అవుతాయి. అండ్ దిస్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఎలా కనుక్కోవాలంటే జస్ట్ ఈ రెండింటిని యూస్ చేసి సాల్వ్ చేయాలన్నమాట. సో ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చాడు కదా, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో y ప్లేస్లో ఎక్స్ రాద్దాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. దెన్ ఏమవుతుంది, ఎక్స్ విల్ బి 1 అండ్ y కూడా 1. ఓకే, సో అంటే ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చేసి 1,1 అండ్ దిస్ ఈజ్ ఆరిజిన్ నథింగ్ బట్ 0,0. ఓకే, సో మనకు తెలుసు కదా, సో లిమిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, బై కన్సిడరింగ్ వర్టికల్ స్ట్రిప్ కానీ హారిజాంటల్ స్ట్రిప్ కానీ. ఓకే, లెట్స్ కన్సిడర్ ద వర్టికల్ స్ట్రిప్. సో తెలుసు కదా, వర్టికల్ స్ట్రిప్ కన్సిడర్ చేస్తే y వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో రాయాలి అండ్ ఎక్స్ వచ్చేసి కాన్స్టెంట్. అదే హారిజాంటల్ స్ట్రిప్ కన్సిడర్ చేసాం అనుకో, ఎక్స్ వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో రాయాలి అండ్ వై వచ్చేసి కాన్స్టెంట్ దేర్. ఓకే, సో లెట్స్ కన్సిడర్ వర్టికల్ స్ట్రిప్. సో ఎక్స్ రేంజింగ్ ఫ్రమ్, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడతో ఎండ్ అవుతుంది కదా, సో ఇక్కడ ఎక్స్ వాల్యూ అంతా 0 అండ్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ అంతా 1. సో ఎక్స్ లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to 1 సింపుల్. అండ్ వై, ఈ వై వచ్చేసి మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో రాయాలి బికాస్ వీఆర్ కన్సిడరింగ్ వర్టికల్ స్ట్రిప్స్ కదా. సో వై అనేది వేరీ అవుతుంది. సో దట్స్ వై. సో ఫస్ట్ లోయర్ పార్ట్ ఆఫ్ వర్టికల్ స్ట్రిప్ వచ్చేసి పారాబోలాకి ఇంటర్సెక్ట్ అవుతుంది కదా. ఎస్, సో అంటే పారాబోలా వచ్చేసి ఈక్వేషన్ ఇది. సో y ఈజ్ ఈక్వల్ టు లోయర్ లిమిట్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ టు అప్పర్ లిమిట్ ఆఫ్ అప్పర్ పార్ట్ ఆఫ్ వర్టికల్ స్ట్రిప్ వచ్చేసి స్ట్రైట్ లైన్కి టచ్ అవుతుంది. సో స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇస్ దిస్ వన్. సో y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, రైట్? ఎస్, సో దీస్ ఆర్ ద లిమిట్స్. ఓకే, సో లెట్స్ సాల్వ్ బై యూజింగ్ ద గ్రీన్స్ థియరమ్ నౌ. సింపుల్. సో m వచ్చేసి దిస్ వన్, m ఏంటి xy ప్లస్ వై స్క్వేర్ అండ్ n ఏంటి n ఈజ్ ఎక్స్ స్క్వేర్. ఎస్, సో అకార్డింగ్ టు గ్రీన్స్ థియరమ్ ప్రకారం, సో డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ x రేంజింగ్ ఫ్రమ్ 0 to 1 and y రేంజింగ్ ఫ్రమ్ x స్క్వేర్ టు x. ఓకే, m dou n by dou x minus dou m by dou y కదా. ఎస్, సో ఫ్రమ్ దిస్ dou n by dou x ఏమవుతుంది, సింప్లీ 2x మైనస్ దీని నుంచి dou m by dou y ఏమవుతుంది, విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలి. సో ఏమవుతుంది, y x మైనస్ ఆఫ్ x ప్లస్ 2y dy dx. సో ఫస్ట్ అనేది వైతో చేస్తున్నాను కదా, దట్స్ వై dy రాశాను. వెరీ ఈజీ, రైట్? ఎస్, సో జస్ట్ సింప్లిఫై చేస్తే అయిపోతుంది. ఓకే, సో లెట్స్ సింప్లిఫై దిస్ క్విక్లీ. సో విచ్ విల్ బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 ఇంటిగ్రల్ x స్క్వేర్ టు x, 2x minus x is x minus this is 2y dy dx. Yes, so which will be equal to integral 0 to 1 with respect to y to cheyali integration. So x into y ranging from x square to x minus 2 into y ki integration entity y square by 2 with respect to y. So 1 by 2 into y square from x square to x whole dx, right? Yes, so let's simplify. Integral 0 to 1 x, so ఈ y place లో upper limit x minus lower limit x square minus this one get cancelled. So x square minus x power 4 whole dx, right? Yes, so which is equal to integral 0 to 1 x square minus x cube minus x square minus plus x power 4 dx. So this one get cancelled, so which will be equal to minus x cube integral into x power 4 by 4, so 1 by 4 into x power 4 substitute చేస్తున్నాను లిమిట్స్. సో 1 minus 0 అవుతుంది plus x power 4 integral is x power 5 by 5, so 1 by 5 into 1 minus 0, so which will be equal to
minus 1 by 4 plus 1 by 5, so which will be equal to minus 1 by 20. Okay, so this if we consider mod, because ఇది ఏరియా కదా, సో ఏరియా అనేది కాంట్ బి నెగిటివ్, సో 1 by 20. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫైనల్లీ. క్వైట్ ఈజీ, జస్ట్ ఏం లేదు, లిమిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియాలి ఫస్ట్. దాని తర్వాత డబుల్ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలో తెలిస్తే ఇట్స్ వెరీ ఈజీ. ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎస్, దిస్ వన్. ఇదేమడుగుతుంది, ద వాల్యూ ఆఫ్ క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ వన్ mdx ప్లస్ ndy. సో ఈ ఫార్మాట్లో ఉంటే వెంటనే మనకి గ్రీన్స్ థీరం గుర్తు రావాలి. ఎస్, సో వేర్ సి ఈజ్ అ సర్కిల్ ఆఫ్ రేడియస్ 2 విత్ ఆరిజిన్ యాజ్ ఎ సెంటర్. సో ఫస్ట్ ద సి క్లోజ్డ్ పాత్ని ప్లాట్ చేద్దాం. సర్కిల్ అంటున్నాడు కదా, ఎస్, లెట్స్ ప్లాట్ దిస్ సర్కిల్. సో రేడియస్ అనేది 2 అంటున్నాడు అండ్ ఆరిజిన్ ఈజ్ ద సెంటర్. సో సెంటర్ ఆరిజిన్ అండ్ రేడియస్ 2. సో ఈ పాయింట్ ఏమవుతుంది, 2,0, రైట్? ఎస్, సో రేడియస్ 2, ఏం లేదు ఇక్కడ, అంతకు మించి ఏం లేదు. ఓకే, నెక్స్ట్. సో mdx ప్లస్ ndy కదా, సో ఫ్రమ్ దిస్ డో n బై డో ఎక్స్ ఏమవుతుంది, సో దిస్ ఈజ్ n, సో విచ్ విల్ బి 2 సింప్లీ. అండ్ డో m బై డో y ఏమవుతుంది దీని నుంచి, విచ్ విల్ బి 4. ఎస్, సో అకార్డింగ్ టు గ్రీన్స్ థీరం అప్లై చేస్తే ఏమవుతుంది, దిస్ వాల్యూ విల్ బి డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఓవర్ ఎ సర్ఫేస్ డో n బై డో ఎక్స్ 2 minus 4 dx dy, right? Yes, so which will be equal to minus 2 double integral of dx dy. సో ఇక్కడ సర్ఫేస్ వచ్చేసి దిస్ వన్. సో ఇదేంటి, ఇది మనకేం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా, రైట్? ఎస్, అంటే ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ సింప్లీ. సో విచ్ విల్ బి ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్, రైట్? ఆర్ వచ్చేసి 2, సో 2 స్క్వేర్. సో ఏమవుతుంది, మైనస్ 8π అవుతుంది. సో మోడ్ తీసుకుంటే ఇట్ విల్ బి 8π. సో దిస్ ఈజ్ ద వాల్యూ, సింపుల్, ఏం లేదు. సో ఇలాగా మనం ఇలా క్వశ్చన్స్ ఇచ్చి ట్విస్ట్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇట్స్ క్వైట్ ఈజీ, రైట్? సో డో m బై డో n బై డో ఎక్స్ డో m బై డో వై కాన్స్టెంట్స్ వచ్చాయి. సో కాన్స్టెంట్స్ రావడం వల్ల జస్ట్ ఏరియా ఆఫ్ ఏ గివెన్ సర్ఫేస్ ఫైండ్ అవుట్ చేసాం, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇక్కడ మనం లిమిట్స్, లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ ఏం వాడలేదు కదా, డైరెక్ట్లీ వి గాట్ ద వాల్యూ. ఎస్, ఓకే. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆల్ రైట్. సో ద వాల్యూ ఆఫ్ దిస్ వన్ mdx ప్లస్ ndy, అగైన్ గ్రీన్స్ థీరం. సో ఫస్ట్ ప్లాట్ చేద్దాం. సో బౌండరీ ఏంటిది, సి ఏంటి ఇక్కడ, ఫస్ట్ వచ్చేసి x ఈక్వల్ టు 0 అంటే దట్ ఈస్ y యాక్సిస్, అండ్ y ఈక్వల్ టు 0 దట్ ఈస్ x యాక్సిస్. సో దిస్ ఈస్ x యాక్సిస్, దిస్ ఈస్ y యాక్సిస్. ఆల్ రైట్. అండ్ x ప్లస్ y ఈక్వల్ టు 1 అంటే ఇదేంటి, సో దీన్ని ఎలా రాయొచ్చు, y ఈజ్ ఈక్వల్ టు దీన్ని మైనస్ x ప్లస్ 1. సో y ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ mx ప్లస్ c లాగా ఉంది కదా. సో వేర్ స్లోప్ వచ్చేసి మనకి -1 అంటే డౌన్వర్డ్స్ లైన్, అండ్ y ఇంటర్సెప్ట్ వచ్చేసి 1 అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇలా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ y ఇంటర్సెప్ట్ 1 కదా. ఎస్, ఆల్ రైట్. సో x ప్లస్ y ఈక్వల్ టు 1 ఈక్వేషన్ వచ్చేసి ఇది. సో దిస్ ఈస్ x ప్లస్ y ఈక్వల్ టు 1 లైన్. ఎలా ప్లాట్ చేస్తానో అర్థమైంది కదా, సింపుల్. y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లోకి రావాలి అండ్ స్లోప్ని కంపేర్ చేయాలి. స్లోప్ వచ్చేసి ఇక్కడ నెగిటివ్ స్లోప్ విచ్ ఈజ్ -1. సో అందుకే నెగిటివ్ స్లోప్ డ్రా చేశాను. అండ్ y ఇంటర్సెప్ట్ c వాల్యూ వచ్చేసి ఇక్కడ 1. సో y యాక్సిస్ మీద 1 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి, y వాల్యూ వచ్చేసి 1. సో వీ హ్యావ్ టు ఫైండ్ x వాల్యూ. సో ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయాలి.
సో ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో అంతే కదా, వై యాక్సిస్ మీద ఎక్స్ పాయింట్ 0, సో దిస్ ఈజ్ 0,1. అండ్ దిస్ పాయింట్ ఏమవుతుంది వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ మీద వై 0 కదా, సో సింప్లీ వై 0 పెడదాం. సో ఎక్స్ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ పాయింట్ వచ్చేసి 1,0. దట్స్ ఇట్. సో లెట్స్ కన్సిడర్ హారిజాంటల్ స్ట్రిప్ కన్సిడర్ చేద్దాం. ఇందాక వర్టికల్ కన్సిడర్ చేసాం కదా, లెట్స్ కన్సిడర్ హారిజాంటల్. ఎస్, సో హారిజాంటల్ కన్సిడర్ చేసినప్పుడు గుర్తుంది కదా, వై వచ్చేసి కాన్స్టెంట్, ఎక్స్ వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ వైస్లో రాయాలి. దట్స్ ఇట్. సో వై రాద్దాం ఫస్ట్. సో రేంజింగ్ ఫ్రమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ 0 వాల్యూ, సో 0 టు ఇక్కడ ఎంత వై వాల్యూ 1. అండ్ ఎక్స్ రేంజింగ్ ఫ్రమ్, సో ఫస్ట్ ఇక్కడ లోయర్ లిమిట్ ఆఫ్ హారిజాంటల్ యాక్సిస్ వై యాక్సిస్కి తగులుతుంది. సో వై యాక్సిస్ మీద ఎక్స్ వాల్యూ ఎంత 0 టు, అండ్ అప్పర్ లిమిట్ ఆఫ్ హారిజాంటల్ స్ట్రిప్ వచ్చేసి లైన్కి తగులుతుంది. సో లైన్ ఈక్వేషన్ ఇది. సో మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వైస్లో రాయాలి ఎక్స్ని. సో ఏమవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ వై. రైట్, అండర్స్టూడ్? ఎస్. సో దట్స్ ఇట్. సో ఇప్పుడు వీటినన్నిటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏమవుతుంది అకార్డింగ్ టు గ్రీన్స్ థియరం, డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్, సో ఫస్ట్ కాన్స్టెంట్ లిమిట్స్ 0 to 1, నెక్స్ట్ వేరియబుల్ లిమిట్స్ 0 to 1 మైనస్ వై, డో ఎన్ బై డో ఎక్స్. సో ఎన్ వచ్చేసి దిస్ వన్, డో ఎన్ బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే ఏమవుతుంది -6y. రైట్, ఎస్. డో మైనస్ డో ఎం బై డో వై విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలి మనం, ఏమవుతుంది 16y. సో -16y, రైట్? ఎస్, -16y. ఆల్ రైట్. సో డిఎక్స్ డివై అర్థమైంది కదా, ఏం లేదు. సో పార్షియల్ డిఫరెన్షియేషన్స్ని డైరెక్ట్గా నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. ఆల్ రైట్, let's quickly simplify this. So which will be equal to integral 0 to 1. So ఇదేమవుతుంది -6y plus 16y, which is nothing but 10y. సో 10yని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి ఫస్ట్. ఓకే, వేరియబుల్ లిమిట్స్ వచ్చేసి ఎక్స్ కదా, సో ఎక్స్తో చేయాలి. సో 10y ఇంటూ ఎక్స్ రేంజింగ్ ఫ్రమ్ 0 to 1 మైనస్ వై డివై. అర్థమైంది కదా. సో ఇక్కడ ఎక్స్ ఏం లేదు కదా, సో 1కి ఇంటిగ్రేషన్ ఏంటి, సింప్లీ ఎక్స్, అందుకే ఎక్స్ రాశాను. అండ్ లిమిట్స్ వచ్చేసి 0 to 1 మైనస్ వై. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1. సో 10y ఇంటూ 1 మైనస్ వై డివై. దట్స్ ఇట్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 10y, దాన్ని వైతో చేస్తే ఏమవుతుంది 10/2 ఇంటూ వై స్క్వేర్. సో 1 మైనస్ 0నే కదా, సో మైనస్ 10y స్క్వేర్. సో 10y స్క్వేర్ ఇంటిగ్రేషన్ y³ 3. సో y³ అంటే 1³ minus 0³ which is 1 minus 0 again. It will be equal to 10/2 minus 10/3. సో ఏమవుతుంది by 6 30 minus 20. So which will be equal to 10/6, so which is 5/3. That's it. So the answer is 5/3. Simple. Very easy process. So first of all plot చేయాలి. ప్లాట్ చేసి వర్టికల్ స్ట్రిప్ ఆర్ హారిజాంటల్ స్ట్రిప్ కన్సిడర్ చేసుకొని వై లిమిట్స్ ఎక్స్ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసేసి సింప్లీ ఈ సర్ఫేస్ ఇంటిగ్రల్లో సబ్స్టిట్యూట్ చేసి బేసిక్ డబుల్ ఇంటిగ్రేషన్ చేయడమే, అంతే, అంతకు మించి ఏం లేదు. ఆల్ రైట్, ఓకే. So let me give some practice problem regarding the Green's theorem. So these are the 3 practice problems. So ఈజీగానే ఉంటాయి, జస్ట్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో అలాగే. సో ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి బెటర్ ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎస్, సో దట్స్ ఆల్ అబౌట్ ద గ్రీన్స్ థియరమ్. ఓకే, దీస్ ఆర్ ద 3 ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకే, ఎస్. సో ఇంకా బ్యాలెన్స్ ఉన్నవి జస్ట్ స్టోక్స్ థియరమ్ అండ్ గాస్ డైవర్జెన్స్ థియరమ్. సో అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దట్స్ ఆల్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో.
Okay, let us meet in the next video. Until then, keep your preparation very good. Okay, alright, bye.